దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి ఆయన సర్వసత్యములోనికి మనలను నడిపించవలనని ఆయన పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించిన ఇట్టి కృపా వాక్యాన్ని దేవుని యొక్క సన్నిధిలో నుండి మనకు బోధించుచున్న తండ్రికి స్తుతులు చెల్లిద్దాం. అయితే లోకంలో ఎందరో ప్రజలు సృష్టి ప్రారంభం నుండి పుట్టినవారు, బ్రతుకుచున్నవారు, చనిపోయినవారు, పుట్టబోచున్నవారు మొత్తం ఎంతమంది మరి ఈ సృష్టిలో జనములు ఉన్నారో ఈ జనముల యొక్క లెక్క ఏ విధముగా లెక్కించబడుతూ ఉందో సమస్తాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రభు అయిన తండ్రి ఎవరిని నేను మిమ్మను ఎరుగను అని ఎవరితో చెప్పాడు, ఈ యొక్క మరి ప్రజలు ఎలాంటి వారు అనే అనుభవాలు మరి ఈ వీడియోలో మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను మిమ్మను ఎరుగను అని ఎవరితో చెప్పాడు ప్రభు? ఎంత కఠినమైన మాట ఇది అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుందాం. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడను మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర లేదు అని ఈ యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే పస్కా పండుగ సమయంలో యెరూషలేములో ప్రభు ఉన్నాడట. ఆ సమయంలో మరి ప్రభు కొన్ని సూచక్రియలు చేశాడు. ఆ సూచక క్రియలను చూసిన జనులు ఆయన నామంలో విశ్వాసం ఉంచారట. నా నామంలో విశ్వాసం ఉంచారు అని ప్రభు సంతోషించలా. లేకపోయినట్లయితే ఈ లోకంలోనికి నా తండ్రి పంపించాడు, నా యందు విశ్వాసం ఉంచుచున్న ఈ ప్రజలను నాకెంతకన్నా నా తండ్రికి నాకు ఇష్టమైంది ఏముందని యేసుక్రీస్తు మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని చూచి ఏమాత్రము కూడా ఆయన ఆనందించిన పరిస్థితి అక్కడ కనిపించడం లేదు సోదరులారా. ఎందుకంటే వారు ఆయన సూచక క్రియలను చూచి ఆయన యందు విశ్వాసం ఉంచారట. సూచక క్రియలను చూసి విశ్వసించుట అనేది అసలు అది నిజమైన విశ్వాసమా కాదు గనుకనే వెంటనే అక్కడ లేఖనం ఏం తెలియజేస్తుందో చూడండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. అందరి హృదయాలు ప్రభువుకు తెలుసు. పరలోకములో నుండి దిగివచ్చాడండి యేసుక్రీస్తు. ఈ లోకములో ఉన్న ప్రతి మనిషి వారి యొక్క హృదయం ఎలా ఉందో ఆయనకు తెలుసు. వారు ఎలా విశ్వసిస్తున్నారు, ఎందుకు విశ్వసిస్తున్నారు, సమస్తాన్ని ఆయన తేటగా ఎరిగినవాడు కనుక ఆయన వారి వశము చేసుకోలేదట. అనగా ప్రభువు నిజంగా ఎవరైనా సరే ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా మమ్మలను కరుణించవా, దావీదు కుమారుడా మమ్మలను కరుణించవా, యేసు మమ్మలను కరుణించవా అని చాలామంది ప్రభు దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. కానీ వారిని చూచి వారి విశ్వాసాన్ని బట్టి రక్షిస్తున్నట్లు, వారి యొక్క అవిశ్వాసానికి మరి చింతించినట్లు మరి చాలా లేఖనాల్లో కొందరి యొక్క మాట వినిన వెంటనే ప్రభు చాలా సంతోషముతో ఇలాంటి విశ్వాసము ఇశ్రాయేలీలో ఎవనికిని లేదు అన్నంతగా కూడా సాక్ష్యం ఇచ్చినట్లు మనం రకరకాల అనుభవాలు 4 సువార్తల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఆయన సేవ 30 సంవత్సరాలప్పుడు ప్రారంభించాడు. 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన దేవుని యొక్క పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆ సమయంలో చాలా పరిస్థితులు మనకి కనిపిస్తాయి 4 సువార్తల్లో కూడా.
అనగా మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో కనిపిస్తాయి. అయితే మరి సూచక క్రియలను చూచి ప్రభువుని నమ్మినంత మాత్రాన ఆయన సంతోషించడు. ఆయనకు కావలసింది మనుషులలో మార్పు చేసుకొని ఆయన యందు విశ్వాసము ద్వారా బ్రతకడం ఆయనకు చాలా ఇష్టం. ఆహా, యేసుప్రభు ఎంత గొప్పోడో, ఆయన ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో అని చెప్పుకున్నంత మాత్రాన ప్రభు సంతోషించడు సోదరులారా. కనుకనే అక్కడ చాలామంది ఆయన యందు విశ్వాసం ఉంచారట, ఆయన నామమందు విశ్వాసం ఉంచారు. అయినప్పటికీ ఆయన తనను వారి వశము చేసుకొనలేదు. వీళ్ళు కరెక్ట్ కాదు అనే తన మనసులో అనుకున్నాడట. అయితే చూడండి, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. నీ లోపల, నీ మనస్సు లోపల చాలా చాలా రహస్యమైన స్థలాలు మానవునిలో ఉన్నాయి సోదరులారా. హృదయం ఉంది, మనస్సు ఉంది, ఆత్మ ఉంది, అంతరంగం ఉంది, అంతరింద్రియములు ఉన్నాయి, అంతరంగము ఉంది, అంతేకాదు ఆంతర్యము కూడా ఉంది. కనుకనే ఆయన అంటున్నాడు, ఈ స్థలాలన్నీ ప్రభువుకు తెలుసు. మనుష్యుని యొక్క లోపల ఏ ఏ స్థలాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎంత రహస్యమైన స్థలములో ఏ విధముగా మనుష్యుడు ఆలోచిస్తాడో, హృదయంతో ఏది ఆలోచిస్తాడో, మనస్సుతో ఏది ఆలోచిస్తాడో, ఆంతర్యములో ఏది ఆలోచిస్తాడో, అంతరంగములో ఏది ఉంటాయో మొత్తం సమస్తం ఆయనకు తెలుసు. కనుక ఆయన అందరి ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు అని తెలియచేస్తున్నాడు. కనుక మనందరి హృదయాలను చూస్తూ ఉన్నాడు. మనందరి బ్రతుకంతా తెలుసండి ప్రభువుకి. అసలు పుట్టక మునుపే మన బ్రతుకునంతా చూసే దేవాతి దేవుడు మన ప్రభువు, జ్ఞాపకం పెట్టుకోనండి. కనుక దేవుని యొక్క పరిశుద్ధమైన ఆయన ఎంత గొప్ప కార్యములు ఈ లోకములో నెరవేర్చి ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు చేశాడు. కానీ వాటిని బట్టి మనుషులు ఏదో ప్రభు గొప్పోడు అనుకుంటే, ఈవేళ చేస్తే గొప్పోడు అన్నారు, రేపు ఏం లేదనుకోండి ఆయనేముంది అనుకుంటారు. కానీ ప్రభువుకు కావాల్సింది అది కాదు సోదరులారా. ఆయన ఈ సూచక్రియలు చేయటానికి గల కారణం కూడా కొంత మట్టుకు తండ్రి మహిమ కొరకు, లోకములో సాతానుకు దాసులైపోయిన మనుషులు వారి హృదయములు ప్రభు వైపు త్రిప్పబడుటకు, వారి మనస్సులో విశ్వాసము కలిగించుటకు ప్రభు సూచక్రియలు, అద్భుతాలు చేశాడు. కొంతమంది దయనీయ పరిస్థితుల్లో నిస్సహాయులుగా ఉంటే జాలిపడి అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. అంతేగాని ఆయన దాని కొరకు, ఆ సూచక్రియలు చేయటం కొరకు ఈ లోకానికి రాలేదు సుమా అండి. కేవలము మనుష్యుల యొక్క ఆంతర్యమును ఎరిగి ఉన్న దేవుడు, ఆంతర్యములో దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, ఆయన ఎడల ఎటువంటి ఆశ కలిగి ఉంటామో, ఎట్టి ఆసక్తితో ప్రభువునందు ఉన్నామో, ఇవన్నీ కూడా చాలా పరిశీలనగా మనందరి బ్రతుకులైన ఎరిగిన వాడు సోదరులారు. ఆయనకి ఎవ్వరూ కూడా చెప్పనక్కర్లా, ప్రభు వాళ్ళకి విశ్వాసం ఉంది, వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళని కాపాడు, కష్టంలో ఉన్నారు అని మనం అలా అడిగినంత మాత్రాన మన ప్రార్థన ఏది విని దేవుడు వాళ్ళకి భలే చేశాడని చెప్పేసి అనుకోకండి. ప్రభువుకు సమస్తం తెలుసు. ఆయనకి ఎప్పుడు ఎవరికి ఏది ఎక్కడ ఏమి చెయ్యాలో బాగా తెలుసు. కనుక ఆయన ఏది చేసినా నాకు మంచి, ఏది చేసినప్పటికీ నేను అది ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎలాంటి శోధన అయినా, ఎలాంటి మరి జీవితంలో మార్పు ఇక మనం ఏం చేసుకోలేని నిస్సహాయ స్థితి అయినప్పటికీ, ఏదైనా నాకు జరిగేవన్నీ నా తండ్రి నాకు మంచిదే చేస్తాడు అని నమ్మండి. అలాంటి హృదయంలో, అలాంటి అంతరంగంలో ప్రభువుని, మీ యొక్క మనస్సులో ప్రభువుని మరి నిలుపుకోగలిగినట్లయితే చాలా చక్కని బహుమతి మీరు పొందుతారు, చక్కని ఫలాలు మీరు పొందుతారు. అంతేకాదు ప్రభు చేత మెప్పు కూడా పొందుతారు. అయితే ఈ యొక్క వీడియోలో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఆయన కొంతమందితోటి అసలు మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అందరి గురించి తెలిసిన దేవుడు
అందరి ఆంతర్యములు ఎరిగిన వాడు కొంతమందితో చెప్తున్నాడు, అసలు మీరెవరో నాకు తెలియదు అని. వాళ్ళ గురించి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. మీకు ఈ భాగం బాగా తెలుసు, ఎందుకంటే కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? దాదాపు అందరికీ తెలుసు. కానీ ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ఈ యొక్క 25వ అధ్యాయం మత్తయి సువార్తలో మొదటి నుంచి మనం 12 వచనాలు చూసినట్లయితే, ఇక్కడ కొంతమంది కన్యకలు తమ దివిటీలు పట్టుకున్నారు, పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరారు. 10 మంది కన్యకలు. ఈ 10 మంది కన్యకల్లో 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేనివారు అని చెప్పి, అయితే బుద్ధి కలిగిన వారు తమ సిద్ధెలలో తమతో కూడా నూనెను తీసుకొని పోయారు. బుద్ధి లేని వారు వాళ్ళు నిర్లక్ష్యంగా నూనె లేకుండానే వెళ్ళిపోయారు. అయితే చూడండి 5వ వచనం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, ఈ పెండ్లి కుమారుడు ప్రభువైన క్రీస్తు. జాగ్రత్తగా చూడండి, బుద్ధి కలిగిన మొత్తం అందరూ దేవుని యొక్క ప్రజలుగా, దేవుని పిల్లలుగానే ఉన్నారు, కన్యకలే మొత్తం. కానీ బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు ఉన్నారు. అందరికీ దివిటీలు ఉన్నాయి. అందరూ పెండ్లి కుమారుని కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే తమ సిద్ధెలలో నూనె తీసుకెళ్లారు, కొంతమంది నూనె తీసుకువెళ్ళలేదు. ఈలోగా పెండ్లి కుమారుడు కొంత ఆలస్యం చేశాడట. ఆలస్యం చేస్తే అర్ధరాత్రి వేళ వాళ్ళకి, ఇదిగో పెండ్లి కుమారుడు, అతను ఎదుర్కొని రండి అని కేక వినబడింది. అర్ధరాత్రి వేళ దాకా ఉన్నారంటే కొంచెం మరి నిద్ర వస్తుంది కదా, కునికి నిద్రించి చూండిరి అని కూడా అందుకే రాశాడు. అయితే అర్ధరాత్రి అయిపోయిందంట పెండ్లి కుమారుడు రావడానికి. ఈలోగా పెండ్లి కుమారుని ఎదుర్కొన్నారండి అని కేక వినబడను. అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచారు, 10 మంది లేచారు, తమ దివిటీలు చక్కపరుచుకున్నారు. కానీ బుద్ధి లేని వారి యొక్క దివిటీలు ఆరిపోతూ ఉన్నాయంట. బుద్ధి లేని వారి దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. మరి బుద్ధి కలిగిన వారైతే చక్కగా నూనెను తీసుకుని వెళ్ళారు కనుక ఆరిపోయే దివిటీల్లో నూనె పోసుకుంటారు, వాళ్ళకేమి ఇబ్బంది లేదు. అయితే బుద్ధి లేని వారు, వీళ్ళ దివిటీలు ఆరిపోతున్నాయి కాబట్టి బుద్ధి కలిగిన వాళ్ళని అడుగుతున్నారు, మాకు కాస్త నూనె ఇవ్వరా అని. అర్ధరాత్రి వేళ నూనె ఇచ్చే సమయం అది. వాళ్ళు ఎంత తెలివిగా చెప్పారో చూడండి. కొంచెము మాకు, మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గలవారని అడిగిరి. 9వ వచనం. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మా మట్టుకు మేమేదో తెచ్చుకున్నాం కానీ మీకు ఇవ్వడానికి తేలేదు కదా, మాకు మీకు ఎలా సరిపోతుంది, అందుకే చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడి అన్నారు. సరే, ఈ బుద్ధి లేని కన్యకలు ఆ సమయంలోనే చూడండి, ఆ సమయంలో అనగా అర్ధరాత్రి వేళ వాళ్ళు కొనుక్కుందామని వెళ్తున్నారు అర్ధరాత్రి వేళ. కానీ నూనెను ఎప్పుడు మనతో కూడా తీసుకువెళ్ళాలి. నూనె సంపాదించుకోవాల్సిన సమయం ఏది? నూనెను మన యొక్క దివిటీలు వెలుగునట్లుగా ఎలాగూ భద్రంగా దాచుకోవాలి అనే జ్ఞానము లేదు. అందుకే వాళ్ళు బుద్ధి లేని వారు అన్నాడు. చేద్దాంలే, చూద్దాంలే, తెచ్చుకోవచ్చులే, పర్వాలేదులే, ఏమైపోద్ది, మనం కూడా కన్యకలమే కదా, మనం కూడా వెళ్ళిపోతాం కదా అని మనం కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికే కదా వెళుతున్నాం అనుకుంటున్నారు. అంత బాగానే ఉంది. కానీ నూనె లేదు. ఆ నూనె అర్ధరాత్రి వేళ వెళ్ళి కొనుక్కొచ్చుకుందామని బయలుదేరిపోయారు. చూడండి, వారు కొనబోచుండగా 10వ వచనం, పెండ్లి కుమారుడు వచ్చెను. వాళ్ళు కొనటానికి వెళ్ళారట. ఈలోగా పెండ్లి కుమారుడు వచ్చేసాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. నిజంగా వాళ్ళు కొనబోచుండగా అప్పుడే రావాలా పెండ్లి కుమారుడు? పెండ్లి కుమారుడు ఆయన ఏమైనా మనుషుల యొక్క ముఖాన్ని చూసేవాడా? నా ప్రియ సహోదరులారా, లేకుంటే వాళ్ళ గొప్పతనాలకి, లేకుంటే
దేనికైనా ప్రాధాన్యతనిచ్చేవాడా? మన ప్రభువు ముందే మనం చదువుకున్నాం, ఆయన ఆంతర్యములను ఎరిగినవాడు. కన్యకులుగా వచ్చిన ఈ యొక్క 10 మంది సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ఎప్పటికప్పుడు వాక్యాన్ని నేర్చుకొని వాక్య ప్రకారంగా జీవిస్తే ఆ యొక్క వాక్యము మనలో నూనెలాగా తయారవుతుందండి. అలా కాకుండా చర్చికి వెళ్ళొచ్చి పాస్టర్ గారికి కానుకలు ఇచ్చి, లేకపోయినట్లయితే మనం ఏదో ఒకటి భక్తి చేస్తున్నామని ఇళ్లలో ప్రార్థన చేసుకొని కాసేపు బైబిల్ చదువుకొని మళ్ళీ అది ఎప్పటిలాగా పెట్టి మన ప్రవర్తన మనమే, దేవుని యొక్క పని దేవునిదే అనే భావన కలిగిన వారు ఎప్పటికీ బుద్ధి లేని వారిగానే ఉండిపోతారు. సోదరులారా, దేవుని మాటకు అధికమైన ప్రాధాన్యతనివ్వాలండి. మన జీవితం అశాశ్వతమైంది. ఈ అశాశ్వతమైన జీవితంలో శాశ్వతమైన జీవము కలిగిన దేవుని వాక్యమును నింపుకొనివాడు ధన్యుడు. ఎప్పటికప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకొని తర్వాత చేద్దాం, తర్వాత మారదాం, కొంతకాలం పైన మారదాం, పిల్లలు పెళ్ళైనాక మారదాం, పిల్లలకి అంత సెటిల్ అయినాక మారిపోదాం అనుకుంటాం. కానీ ప్రభువు ఈలోగా నీ పనిని చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు, నిన్ను త్రోసి పడేస్తాడు. నేడు అను సమయం అంటాడు. అసలు బైబిల్లోనైతే నేడు అను సమయం ఉండగానే ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి అంటాడు. ఇంకా అది ప్రతిదినము చాలా విలువైందండి. నా ప్రియ సహోదరులారా, మీరు జాగ్రత్త పడండి, త్వరపడండి. నిజంగా భక్తుడు అంటాడు, యెహోవా నా పానీయ భాగము, నా స్వాస్థ్య భాగము, యెహోవాయే నా ప్రాణాధారం అంటాడండి. అసలు అనగా నా జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత నా దేవునికే అన్నాడు దావీదు మహారాజు. కాబట్టి దావీదు మహారాజు మరువబడగలడా? ఎవరైనా దావీదు మహారాజు పేరు ఎత్తకుండా భక్తి చేయగలరా? నా ప్రియ సహోదరులారా, సూర్య చంద్రులున్నంత వరకు దేవుని యొక్క వాగ్దానము మార్చబడదు. అంతవరకు కూడా దేవుడు దావీదును హెచ్చిస్తూనే ఉన్నాడు. అంత అత్యధికమైన ఆధిక్యతను పొందటానికి గల కారణం ఏంటంటే కేవలము దావీదు తన యొక్క జీవితంలో దేవునికి అంత ప్రాధాన్యతనిచ్చాడు. చూడండి, ఇక్కడ బుద్ధి కలిగిన కన్యకలు కూడా ఎప్పటికప్పుడు వాక్యాన్ని వింటున్నారు. భయముతో వణుకుతూ బ్రతుకుతూ జాగ్రత్తగా దేవుని యొక్క చిత్తానుసారముగా లేఖనములలో వ్రాయబడినట్లుగా వారు వినిన బోధను అనుసరించి జీవిస్తూ ఉన్నారు. వారికి అందుకనే సిద్ధులలో నూనె వచ్చింది. నూనె ఊరికనే పక్కన ఎక్కడొకక్కడ మార్కెట్లో వెళ్ళి తీసుకొచ్చుకునేది కాదు. ఆత్మ సంబంధమైన ఈ యొక్క యాత్రలో సంపాదించుకునే నూనె సత్యవాక్యము, క్రీస్తు వాక్యము. ఆ వాక్యమును విని ఎప్పటికప్పుడు మనసు మార్చుకొని మన ప్రవర్తన మార్చుకొని మనం ప్రభు కొరకు జీవిస్తూ ఉంటే ఆ వాక్యమే మనము నెరవేర్చిన ఆ యొక్క మన ప్రవర్తన ఇదంతా చూసిన ప్రభువు మన యొక్క దివిటీలు, మన యొక్క సిద్ధెలు, దివిటీలు వెలుగుతాయి, సిద్ధులలో నూనె చేర్చబడుతూ ఉంటుంది. అంతేగాని మరి యొక్క దారిలో తెచ్చి గబగబ ఎక్కడొకక్కడ పోసుకునేది కాదండి ఇది. అయితే ఈ బుద్ధి లేని కన్యకలు మీ నూనె కొంచెం మాకు ఇవ్వండి, పెండ్లి కుమారుడు వచ్చాడంట అంటున్నారు. మాకును మీకును ఇది చాలదేమో, మీరు వెళ్ళి అమ్మవారి దగ్గరికి అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అన్నారు. వీరు వెళుతూ ఉన్నారట. వెంటనే పెండ్లి కుమారుడు వచ్చేసాడు. వచ్చి ఈ సిద్ధముగా ఉన్న కన్యకలను లోపలికి తీసుకుని పోయాడు. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయము అన్నారు. మరి వాళ్ళు కూడా వెళ్ళి కొనుక్కొని వచ్చారు కదా బుద్ధి లేని వాళ్ళు. అప్పుడు మరి తలుపు తీయాలి కదా, ఎలాగో నూనె కదా వాళ్ళకి లేదు. కానీ జాగ్రత్త నా ప్రియ సహోదరి, బహు జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఆత్మల విషయమై విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. సమయాన్ని సద్వినియోగము చేసుకొనుడి, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడి అని మనం పాటలు పాడుకుంటాం, వాక్యాలు చదువుతాం. కానీ సమయం వాక్యపరంగానే ఉంటాయి, మనం మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతాం. ఈనాడు క్రైస్తవ లోకములో దేవుని భయముతో విశ్వాస యాత్రలో ఉన్నానని, నేను కేవలము పరలోక సంబంధినని, ఈ లోకములో పరవాసినని, నేను
ఈ లోకం మీద మనస్సు పెట్టకూడదని భయముతో ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. కనుకనే ప్రభువు ఎప్పుడైతే ఈ బుద్ధి కలిగిన కన్యకలను తీసుకెళ్ళిపోయాడు, తలుపు వేశాడు, ఆ తర్వాత బుద్ధి లేని కన్యకలు వచ్చారు. అయ్యా మాకు తలుపు తీయము అని అడుగుతున్నారు. వాళ్ళతో చెప్పాడు, నేను మిమ్మును ఎరుగను అన్నాడు. అంతే. చూడండి, ప్రభు అంటున్నాడు, అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. మీరెవరో నాకు తెలియదు అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వీళ్ళు ప్రభువుకు తెలియదా? వీళ్ళు ప్రభువు కొరకు ఎదురు చూచువారిలో లేరా? వీరు కూడా కన్యకలుగానే ఉన్నారే. వీరి యొక్క జీవితాల్లో దివిటీలు ఉన్నాయి, సిద్ధులు కూడా ఉన్నాయి, కానీ నూనె లేదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. భయముతో బ్రతికిన వారు కారు. వారి యొక్క ఆంతర్యము ప్రభువుకు తెలుసు. ఏదో అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళిపోదాం. ఏదో మన వాళ్ళు అందరూ మన కుటుంబీకులు వెళ్ళిపోతున్నారు, మనం కూడా చర్చికి వెళదాం. లేకపోయినట్లయితే మనకేదో దేవుడు అవి చేశాడు, ఈ చేశాడు, గొప్పోడంట, లేకపోతే ఏదో చేస్తాడంట అనుకొని చర్చికి వెళ్ళి విశ్వాసులలో కలిసిపోదాం అనుకున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు మనల్ని వేరు చేస్తాడు. మనస్సుతో నా ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన చిత్తము చొప్పున నేను జీవించాలి. ఆయన నాకు ఒక ఆజ్ఞనిచ్చాడు. ప్రతి దినము నేను ఆయనను వెంబడించాలి అనే భయము కలిగి జీవించినట్లయితే నేడు ఈ దినము ఈ వాక్యం నువ్వు వింటున్నప్పుడే ఈ మనస్సును నువ్వు కలిగి జీవించుటకు సిద్ధపరచుకోగలిగినట్లయితే ప్రభు నీకు తోడయ్యుండి నీకు సహాయం చేస్తాడు. లేదో పర్వాలేదులే, ఇట్లాంటి మాటలు ఎన్నో చెబుతారు, ఈవిడేదో తలతెక్క మనిషిలాగా ఉంది, మనకు ఎన్ని ఎలాగో కుదురుతాయి అనుకున్నట్లయితే నా సహోదరి సహోదరుడా, నీ ఆంతర్యమును చూచుచున్న ప్రభువు నిన్ను తోలివేస్తాడు, త్రోసివేస్తాడు. నీవి ఎవరవో నాకు తెలియదు అంటాడు ఒక దినం. జాగ్రత్త అని దేవుని యొక్క పరిశుద్ధమైన నామములోనే ప్రభు మనకి హెచ్చరికలు దయచేస్తూ ఉన్నాడు. అయితే ఇక రెండవదిగా చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చూడండి, చాలామంది ప్రభువా ప్రభువా అని పిలవని క్రైస్తవులు ఎవరైనా ఉంటారా? ప్రభువా ప్రభువా అని మీరు నన్ను పిలుస్తున్నారు, పరలోకానికి చేరరు. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారముగా చేస్తేనే మీరు చేరతారు. అనగా తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్తం ఏంటి నా ప్రియ సహోదరి సహోదరులారా? నా ప్రియ కుమారుని లోకములోనికి పంపిస్తున్నాను, నా కుమారుని యందు విశ్వాసముంచుటయే నా చిత్తం అన్నాడు. అనగా యేసుక్రీస్తు ఏ విధముగా జీవించాడో అలాగూ మీరు జీవించి, ఆయన శరీరమందు ఏ విధముగా శ్రమను అనుభవించాడో ఆ విధముగా మీరు శ్రమను అనుభవించి నా రాజ్యానికి రావడమే నా చిత్తం అని చెప్పాడు తండ్రి. అయితే అనేకులు ప్రభువా ప్రభువా అని పిలవడానికి అలవాటు పడ్డారే కానీ తండ్రి చిత్తమేంటో తెలుసుకోకుండానే మీ జీవితాల్లో మీరు ఎంత నష్టపోతున్నారో ఆలోచించండి. అప్పుడు చూడండి, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూ ఎరుగను అన్నాడట వారితోటి. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారముగా చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని చెప్పాడు. ఇది అందరితో చెప్పిన మాటలు. ఇక బోధకుల విషయంలో బోధకులను కూడా విడిచిపెట్టడు. వీళ్ళు చూడండి ఏమని చెప్తున్నారు, ప్రభువా ఇదేంటయ్యా, మేము నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టాం, అద్భుతాలు చేసాం, సూచక్రియలు చేసాం, చాలా 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 గొప్ప కార్యాలు చేశాం కదా అంటే ప్రభు అంటున్నాడు, నేను మిమ్మను ఎన్నడూ ఎరుగను. ఎంత ఘోరం అండి ఇది. యేసు నామంలోనని ఇప్పుడు బాగా అందరూ చాలా చాలా పిచ్చి చేష్టలు చేస్తున్నారు కదా. యేసు నామంలో ఎక్కడి నుంచో వచ్చేసారంట.
ఎక్కడి నుంచో వచ్చి ఈ ప్రదేశాల్లో ఏదో స్వస్థత అనగానే, ఏదో ప్రార్థన చేసి పడేయగానే జనాలందరూ లక్షలాది మంది వాళ్ళ వెంటబడిపోతున్నారు. ఎక్కడికి పోతున్నారండి వీళ్ళంతా? ఏమైపోవడానికి పోతున్నారు? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత దురాశ బొత్తిగా, ఇంత చెడ్డ మనస్తత్వాల, ఇంత అసహ్యమైన క్రియల, ఇంత దేవునికి విరోధమైన క్రియల. ఎవడు అద్భుతాలు చేసేవాడు? ఎవడు చేస్తున్నాడు ప్రభునామములో? ప్రవచనాలు ఎవడు చెప్తున్నాడు? లేకపోయినట్లే స్వస్థతలు ఎవడు చెప్తున్నాడు? దయ్యాలు ఎవడు వెళ్ళగొడుతున్నాడు? నా ప్రియ సహోదరి సహోదరులారా, వీళ్ళంతా దొంగ బోధకులండి. వీళ్ళంతా భయంకరమైన మోసం చేయడానికి బయలుదేరిన మోసగాళ్ళు సోదరులారా. అందుకే యేసయ్య వారిని చూచి మీరెవరో నాకు తెలియదు అన్నాడు. చూడండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. అసలు మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. చూడండి, ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయి వారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అన్నాడు. అక్రమము చేయివారట వీళ్ళంతా. అక్రమము చేయివారలారా మీరందరూ నా యొద్ద నుంచి పొండి అని చెప్తున్నాడు. దేవుని యొక్క నామమును ఎంత వృధాగా వాడారే, దేవుని యొక్క నామములో ఎందరినో మోసం చేశారే. దేవుడు దేవుడు దేవుడని నోటి నిండా ప్రభువు ప్రభువు ప్రభు నామంలో గద్దిస్తున్నావు, హెచ్చరిస్తున్నావు, ప్రభు నామంలో వెళ్ళిపోతావా అని కథలు చెప్తున్నారు సోదరులారా. నిజంగా మీరు వాళ్ళని చూసి నమ్ముతున్నారు. ఎంత నీచమైన కార్యం అండి ఇదంతా. అసలు వీళ్ళకి భక్తి ఉండదు. ఈ పాస్టర్లలో భక్తి కానీ, దేవుని భయం కానీ లేకపోయినట్లయితే దేవుని యొక్క ప్రియ కుమారుని యందు విశ్వాసం ఉంచుట కానీ వీళ్ళకి అసలు తెలియదండి. కానీ వీళ్ళు అద్భుత కార్యాలు చేస్తున్నారంట. ఈ అద్భుతాలు వీళ్ళ ముఖం వీళ్ళు కాదు చేస్తుంది, యేసు నామమే అద్భుతమైనది. ఏదన్నా జరిగితే యేసు నామము జరుగుతుంది. ఈ పిచ్చి పాస్టర్ల వల్ల ఏం జరగదు. వీళ్ళంతా మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళకి డబ్బు పిచ్చితోటే ఈ దేవుని పనిలోనికి చొరబడిపోయారు. కనుక మీరు చాలా జాగ్రత్త. వీళ్ళందరూ సాతాను సంబంధులు. వీళ్ళు అసలు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అని చెప్పాడు. కనుక జాగ్రత్త, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా లూకా సువార్త 13వ అధ్యాయంలో 22వ వచనం నుంచి చూద్దాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణంలోను గ్రామంలోను సంచారం చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడుగుతున్నాడు ఒకడు వచ్చి. ప్రభు అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి ముందు అదే పెద్ద పోరాటం. ముందు ఇరుకు ద్వారంలో ప్రవేశించండి. అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అని ప్రభు చాలా తేటగా చెప్పాడు. అనగా ఇరుకు ద్వారంలో ప్రవేశించండి ముందు, రక్షణ గురించి తర్వాత మాట్లాడుదురులే. రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడిగాడు. అడిగితే రక్షణ అనేది జనాలేదో నీళ్ళలో మునిగి రక్షణ పొందామని చెప్పుకుంటారు. బాప్తిస్మం అని పేరు పెట్టుకున్నారు, నీటిలో బాప్తిస్మము పొంది రక్షణ పొందామని చెప్పుకుంటున్నారు. అది పాపములు ఒప్పుకోవటానికి మొట్టమొదట క్రైస్తవ జీవితంలో చేయవలసిన నీటి బాప్తిస్మానికి సంబంధించిన మారు మనస్సు ప్రక్రియ. అది రక్షణ కాదు సోదరులారా. ఆ తర్వాత పాపములు ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించి లోకాశలను చంపేసుకొని లోకమును జయించి, శరీరాశలను చంపేసి శరీరమును జయించి, క్రీస్తుతో కూడా నడిచి సాతానుని జయించి పరలోకానికి వెళ్ళేది నిత్య రక్షణ, పూర్ణ రక్షణ. ఆ రక్షణ పక్కన పారేశారు. అసలు ఎవరు బోధించేవాళ్ళు కూడా లేరు. అది రక్షణ అంటే బాప్తిసం తీసుకోవటం, నీటిలో ముంచేస్తున్నారు గబా గబా. వీళ్ళకి ఏం తెలియని వాళ్ళకి అసలు మారు మనసు గురించి కూడా తెలియదు, పాస్టర్కే తెలియదు, ప్రజలకి ఏం చెప్తాడు. మొత్తం మీద ఏదో ఒకటి చేసి రక్షింపబడ్డారు. నిజమైన రక్షణ గురించి తెలియని వాళ్ళు బోధకులు. ఏం చేద్దాం? మన క్రైస్తవ లోకంలో ఎంత అన్యాయం జరిగిపోతుంది.
ఘోరమైన క్రియలు జరుగుతున్నవి అని అందుకే ప్రవక్తల ద్వారా ప్రభు చెప్పించాడు. సరే, ఇక్కడ చూడండి, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఒకడు అడుగుతుంటే ప్రభు అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అని ప్రభు అంటున్నాడు. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును అన్నాడు. ఇరుకు ద్వారములో ప్రవేశించని వారు ఎవరైనా వాళ్ళందరూ ప్రభు ఎరుగని వారే. మీరందరూ క్రైస్తవులు అనుకుంటున్నారు, చర్చిలకు వెళ్ళిపోతున్నారు సోదరులారా. ఇరుకు ద్వారం అంటే ఏంటి తెలుసా మీకు? ఇరుకు ద్వారము అంటేనే గొర్రెలు పోవు ద్వారము, అనగా క్రీస్తే ఆ ద్వారము. మీరు యేసును అంగీకరించి చర్చికి వెళుతున్నారేమో, క్రీస్తును తెలియకుండానే మీ జీవితంలో విశ్వాసాలు అనుకున్నట్లయితే ప్రభు చెప్తున్నాడు, అయ్యా రక్షణ పొందాలి. ఎంతమంది పొందుతారంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించు అంటున్నాడు. ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాటం అన్నాడు. అనగా అసలు నిజమైన దేవుని సేవకుడు ఎక్కడ దొరుకుతాడో, నిజమైన వాక్యం ఎక్కడ దొరుకుతుందో అది వెతుక్కొని ముందు అసలు ఆ సంఘానికి వెళ్ళడానికే, ఆ సంఘంలో క్రీస్తు బోధ ఉంటే ఆ సంఘంలోనికి వెళ్ళడానికే బోల్డ్ పోరాటం అండి. ఊర్లో పాస్టర్, ఎందుకమ్మా ఎక్కడికో పోతావు, ఇక్కడ ఉంది కదా అంటాడు. ఇంకొక పాస్టర్ వచ్చేస్తాడు, అమ్మ నేను ప్రార్థన చేస్తాను అంటాడు. ఇంకొక పాస్టర్ వస్తాడు, ఇదిగో నేను మీ గురించి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, అందు నిమిత్తమే మీరు ఈనాడు దేవుడు మిమ్మల్ని దర్శించాడని చెప్తాడు. ఎంతమంది చేత కలవరపరచబడితే, పోరాటం జరిగితే మీకు సత్యమైన సంఘము దొరుకుతుందో తెలుసా? ఒకవేళ నేను ఈ మాట బాగున్నది, ఈ వాక్యం బాగుందని చెప్పి నేను ఫలానా ఆ చోట క్రీస్తు వాక్యం ఉంది అక్కడికి నేను వెళతాను అంటే ఈలోగా ఇక ఆ ఏరియాలో ఉన్న ఊర్లలో ఉన్న పాస్టర్లందరూ కూడా సమావేశం అయిపోయి అందరూ మీ దగ్గరికే రావటానికి గల కారణం ఏంటి, మా నోర్లు కొడుతున్నారు అనుకొని మరి మాలాంటి వాళ్ళ మీద గొడవలకి చెయ్యాలని కూడా చాలా చాలా స్పీడ్ అయిపోయిన వాళ్ళు నాకు తెలుసును సోదరులారా. ఇలాంటి వాక్యాలు చెబితే మాకు ఎలాగండి అవుతుంది? మీరు చెప్పేదేదో చెప్పుకోండి అంటున్నారు. మేము చెప్పేది చెప్పుకుంటే నీకు బాధ ఏంటి? నువ్వేమన్నా కన్నావా, కొన్నావా, ప్రాణం పెట్టేవా? నీకేం బాధ అసలు? ప్రభువు కదా, పరలోకంలో నుండి దిగివచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ప్రభువును చూపించు, ప్రభువు గురించి చెప్పు, శ్రమపడు, ప్రయాసపడు. అంతేగాని నువ్వు చెప్పవో వాళ్ళని బ్రతకనివ్వవు. నీవేదో వాళ్ళని కొనేసినట్టు, వాళ్ళందరూ నీ సొంతమైనట్టు ప్రజల్ని ఇలాగ దోచుకుంటున్నారండి. వీళ్ళకి అందుకే దోపిడీగాండ్రు అని పేరు. పాస్టర్లకు మరొక పేరు వేటగాండ్రు, దోపిడీగాండ్రు, వెటగాండ్రు, భయంకరమైన పేర్లండి. వీళ్ళందరూ దోపిడీయే. వాళ్ళందరి హృదయాలు దోపుడుతోటి అజితేంద్రియత్వం, వాళ్ళ నిండా శరీరాశలు, దురాశలు, నేత్రాశలు అన్నీ నిండిపోయి ఉంటాయి. కానీ ప్రజలను మాత్రం, దేవుని ప్రజల్ని చంపటంలో కూడా చాలా చాలా ప్రయాసపడుతూ ఉంటారు సోదరులారు. వాళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వరు. వాళ్ళే సర్వం అధికారం కలిగిన వాళ్ళలాగా వాళ్ళని శాసించి మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే పాడవుతారు, మీరు నేను బాప్తిస్మం ఇచ్చాను ఇక్కడే ఉండాలనుకొని చెప్పే ఈ దొంగల ముఠాలు ఉన్నాయండి. వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. పరిశుద్ధ లేఖనములలో నిజంగా పరిశుద్ధ లేఖనాల్లో ఈ అబద్ధ బోధకుల గురించి సగం కంటే ఎక్కువ రాసింది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచన చేయండి. ప్రభు అంటున్నాడు, ఇరుకు ద్వారములో ప్రవేశించుటకు పోరాడు అన్నాడు. ఎవరితో పోరాడేది? పాస్టర్లతోనే. వాళ్ళు అసలు ప్రభువు వైపు తిరగనివ్వరు. దేవుణ్ణి నమ్ముకోండి, మీకు దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు, దీవిస్తాడు, అంతవరకే కానుకలు ఇవ్వండి. ఆ తర్వాత భక్తిలో ముందుకు వెళ్ళటానికి లేదు, విశ్వాసంలో వృద్ధి పొందటానికి లేదు, ఇక క్రీస్తు బాధ అసలు లేనే లేదు. కానీ వాళ్ళందరూ కూడా చాలా అభ్యంతర పెడుతూ ఉంటారు. అందుకే చెప్పాడు, ఇరుకు ద్వారములో ప్రవేశించుటకు పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదు. చాలామంది సత్యమైన సంఘాన్ని పలానా చోట ఉంది వెళదామనేసరని అనుకున్న ఈ పాస్టర్లో రానివ్వరండి. వాళ్ళంత దుర్మార్గులు. ప్రభువును చూడకుండా చేసేదే, లేక క్రీస్తును చూడకుండా చేసేదే పాస్టర్లు. కాబట్టి మీరు ఈ విషయం గమనించండి. లోకంలో ఏ అన్యజనులు కూడా అడ్డేరు ఈ విషయంలో.
కేవలము క్రీస్తును చూడకుండా చేసేది దొంగ పాస్టర్లు, అబద్ధ బోధకులు. వాళ్ళు ఇంకా మనల్ని ఉపయోగించుకుందాం అనుకునే శరీర సంబంధమైన మన బంధువులు, మన మిత్రులు, మన సొంతోళ్ళు, వీళ్ళందరూ దుర్మార్గులు. వీళ్ళ యొక్క ఆశయాలకి మనం ఎక్కడ నెరవేర్చుకోవటానికి వీలు పడదోనని అడ్డేస్తూ ఉంటారు. అందుకే ప్రభువు ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన తన తండ్రిని, తల్లిని, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, బంధువులను, మొత్తాన్ని, పిల్లల్ని, ఆస్తులను అన్నిటినీ కూడాను ద్వేషించితేనే నన్ను వెంబడించడానికి, నాకు శిష్యులు అవ్వటానికి మీకు వీలవుతుందని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని చెప్పి, ఇంటి యజమానుడట లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరెక్కడ వారో నాకు తెలియదు, మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పును. అందుకు మీరేమంటారో తెలుసా? నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధుల్లో బోధించితివే అని చెప్పసాగుదురు. అంటే మేము నీ సన్నిధికి వచ్చాం, చర్చికి వచ్చాం, పల్ల కార్యక్రమంలో పాల్పంపులు పొందాం, కానుకలు ఇచ్చాం, మా పాస్టర్ గారు ఎక్కడ భోజనం పెట్టమంటే అక్కడ పెట్టాం, ఏం చేయమంటే అది చేసాం ప్రభువా, ఇదేంటి మమ్మల్ని తెలియదంటావేంటి అని మీరు అడుగుతారు. ప్రభు అంటున్నాడు, అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి, మీరు ఎక్కడివారో మిమ్మల్ని ఎరుగనని చెప్తాడట. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితము ఈ విధముగా ఉన్నట్లయితే నీ గతి ఏంటి ఆలోచించుకోండి. ఇక 4వదిగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. క్రైస్తవ జీవితంలో ప్రభువుని ఆయన పిల్లలము అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళు. ఆయన లేదండి మాకు అసలు మేము క్రైస్తవులం కాదు, రిజర్వేషన్లు పోతాయని, లోకంలో సౌఖ్యాలు పోతాయని, ఉద్యోగాలు పోతాయని, లేకుంటే ఎక్కడైనా సరే వాళ్ళ పిల్లల చదువులకు ఆటంకం అని చెప్పి చాలామంది అసలు యేసు ప్రభు అంటే మాకేం తెలీదు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారట. ప్రభు ఏమంటున్నాడో తెలుసా? మీరు మనుషుల ఎదుట నన్ను ఎరుగనని చెప్పుకుంటున్నారు, నా తండ్రి ఎదుట నేను కూడా మిమ్మల్ని ఎరుగనని చెప్తాను అన్నాడు. అనగా నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇట్టివారు ప్రభువు మీరెవరో నాకు తెలియదని చెప్పే ఒక దినము ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ దినమున మన గతి ఏంటి, మన బ్రతుకేంటి, దయచేసి ఆలోచన చేసుకునండి. అయితే దేవుని యొక్క లేఖనాల్లో అపోస్తుడైన పౌలు ఏం చెప్పాడో కూడా ఒకసారి మనం చదువుకుందాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. ఈ మాట నమ్మతగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనతో కూడా చనిపోవడానికి ఇష్టపడుతున్నారా? ఇది నమ్మతగిన మాట. ఇష్టపడుతున్నారా? అలాగైనట్లయితే ఆయనతో కూడా బ్రతుకుతాం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఒకానొక దినాన ప్రభు అయిన తండ్రి ఆయన సమస్తమును న్యాయాధిపతి అయిన క్రీస్తు ఎదుట సర్వలోకము నిలబడి ఉన్నప్పుడు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏలుబడి చేసే అధికారాన్ని ఇస్తానని చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం. ఈ లోకములో సోదరులారా అణిచివేయబడినప్పటికీ, ఈ లోకములో అవమానపరచబడినప్పటికీ ప్రభువు కొరకు సాక్షులుగా జీవించిన వారికి ప్రభు రాజ్యములో ఏలుబడి చేసే అర్హతనిస్తానని చెప్తున్న దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఎంత గొప్ప తండ్రి ఆలోచన చేసుకోండి. అయితే ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను అని చెప్పాడు. ప్రభువును ఎరుగనని చెప్తూ ఉన్నారా? ప్రభువు యొక్క నామములో ఎన్ని మేళ్ళు మహోపకారములు పొందుతూ ఆయన కొరకు జీవించలేకపోతూ ఉన్నారా? నోటితో చెప్పక్కర్లేదు, మీ యొక్క క్రియలు నోటితోటి ఆయనను మరి మాకు తెలుసు అంటారు, కానీ వారి క్రియల మూలముగా ఆయనను ఎరుగమన్నట్టున్నారు అని చెప్తాడు తీతుకు వ్రాసిన పత్రికలో కూడా. అయితే ప్రభు అయిన తండ్రి చూడండి,
తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు. చాలామంది మేము క్రైస్తవులు అండి, మేము ప్రభువుని ఒప్పుకుంటున్నాం కాబట్టి మేము పరలోకానికి వెళ్తామని పొరబడకండి. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. అనేకులు దేవుని దగ్గరికి వెళ్తారు, దేవుని సన్నిధికని వెళ్తారు, వాళ్ళ చెడు కార్యాలన్నీ మామూలుగానే చేస్తారు, వాళ్ళ యొక్క శరీర ప్రాధాన్యతలన్నీ మామూలుగానే చేస్తారు. ప్రభు యొక్క సంబంధులు ఆత్మ సంబంధులుగా బ్రతుకుతారు. ఆత్మకు విరోధమైన పనులు చేయరు సోదరులారా, శరీర కార్యములలో చిక్కబడరు సోదరులారా. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఆయనను విశ్వసించిన వారు ఆయనను పోలి జీవిస్తారు, ఆయన కొరకే జీవిస్తారు. గమనించండి. అందుకని భక్తుడు అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, ఆయనను ఎరుగమంటే ఆయన మనలను ఎరుగనను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఇంత చక్కగా మనం ఒక 5 అంశాల గురించి నేను మీకు 5 భాగాలుగా చెప్పాను. ప్రభువు ఇట్టి వారిని ఎరుగనంటాడు అనే సంగతులు నేను మీకు తెలియచేశాను. అయితే ప్రజల యొక్క స్థితి ఎలా ఉందో మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 4వ వచనం చూడండి. అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు అన్నాడు. వాళ్ళు ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు చూశారు. దేవుని యొక్క ప్రజలు ఆనాడు ఇశ్రాయేలీలు వాళ్ళు ఐగుప్తు దేశానిలో నుండి బయటకు వచ్చినప్పుడు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి అనగా వాగ్దాన దేశంలోనికి తీసుకుని వెళ్తానని ప్రభు చేసిన ప్రమాణపూర్వకముగా ప్రజలు ఆ మధ్యలో ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చూశారు. అయినప్పటికీ గ్రహించు హృదయం కానీ, చూచు కనులు కానీ, వినే చెవులు కానీ వారికి లేవట. ఎందుకంటే వారి హృదయములు చూచుచున్న దేవుడు. అసలు వీళ్ళు ప్రతి చోట ప్రభువును విసిగిస్తూ, ప్రభువును శోధిస్తూ, భక్తుల మీద తిరుగుబాటు చేస్తూ, మోషే అహరోన్లను ఎదిరించి ఎంతసేపు వాళ్ళు శరీరం తిండి అపేక్ష, మాంసాపేక్షతోటి లేకుంటే దాహం వేసిన ప్రతి నిమిషం అసలు ప్రభువుని శోధిస్తూనే వచ్చారు. కనుకనే వాళ్ళ యొక్క మనసు, వాళ్ళ ఆలోచనలో ఇంత ఘోరమైన బానిసత్వంలో నుంచి ప్రభు మనల్ని తీసుకొచ్చాడని కృతజ్ఞత లేని స్థితిని చూచి తండ్రి అయిన దేవుడు గ్రహించే మనస్సు కానీ, వినే చెవులు కానీ, చూచే కనులు కానీ ప్రభు వారికి ఇవ్వలేదట. నేటి క్రైస్తవ జనాంగం యొక్క స్థితిగతులు మనం చూసినట్లయితే దేవుడు ఎంతో మేలు చేశాడు, ఉపకారం చేశాడు, ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో చేశాడు. అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యత కలిగిన తన ప్రియకుమారుని మన కొరకు అర్పణ చేశాడు. తన ప్రియకుమారుడు మన కొరకు తన ప్రాణం అంతటిని ధారపోసి ఉన్నాడు. అలాంటి క్రీస్తు కొరకు నేను జీవించుట ఇది ధర్మము, ఇది న్యాయము, ఇది తండ్రి చిత్తము అని గ్రహించలేక చర్చీలకు వెళతారు శరీరాశలతో, నేత్రాశలతో. నా ప్రియ సహోదరి సహోదరులారా, అన్య ప్రజలు వాళ్ళు ఏ దేవుడు లేదనే ప్రజల కన్నా కూడా ఎంతో అసభ్యంగా, ఎంతో తిట్టుకుంటా, ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటా, అవమానపరుచుకుంటా, ఒకళ్ళకంటే ఒకళ్ళు గొప్పలు అనిపించుకోవటానికి ఎన్ని తిప్పలు పడిపోతూ, ఎంత గర్వహృదయముతోటి ప్రభువును చూడలేని కన్నులతో, ప్రభు యొక్క మాటలు వినలేని చెవులతోటి ఈనాటికి బోధకులు, క్రైస్తవులు అనబడుతున్న వారందరూ బ్రతుకులు కూడా ఎంత దిగజారి బ్రతుకుతూ ఉన్నారో, ప్రభువుకి ఎంత వ్యతిరేకులుగా బ్రతుకుతూ ఉన్నారో. పేరుకు క్రైస్తవులు, అంతా దేవుని యొక్క ప్రజలు, కానీ కనీసం దేవుని యందు భయము లేని వారిగానే వారి అంతరంగమును చూచుచున్న దేవుడు వారి ఎడల ఏ విధముగా ఉన్నాడో కూడా ఈ లేఖనాల్లో మనకు చాలా స్పష్టముగా, అనగా వారికి గ్రహించే హృదయాన్ని ఇవ్వటల్లా, చూచే కన్నులు, వినే చెవులు ఇవ్వకుండానే వారి బ్రతుకుల్లో వారిని నాశనానికి అప్పగించినట్లు ఆనాడు చూస్తున్నాం. ఈనాటికి కూడా సోదరులారా, లేఖనాల్లో రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూడండి, 8, 9 వచనాలు చదువుకుందాం. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. నిద్రమత్తు గల మనస్సు, నిద్రమత్తులో ఉంటే ఏం మాట్లాడినా అర్థం కాదు. అందుకే ఎన్ని వాక్యాలైనా ఈ చెవిలో వింటారు, ఆ చెవి నుండి విడిచిపెట్టేసినట్లుగానే బ్రతుకుతున్నారు. అయ్యో వాక్యం, ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు, అయ్యో 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 నా బ్రతుకు ఏమైపోతుంది, నా కుటుంబం, నా బిడ్డలు ఏమైపోతారు, వీళ్ళందరూ సాతాను వాడి మోసంలోనికి వెళ్ళిపోతారేమో, దేవునికి భయపడి
పరలోక రాజ్య సంబంధమైన సంగతుల కొరకు నేను ప్రయాసపడాలి. నా యొక్క క్రైస్తవ జీవితానికి గమ్యము పరలోకమే. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే క్రీస్తు బోధలో ఉండాలి. క్రీస్తు బోధ కలిగిన చర్చ ఎక్కడైనా ఉందా, సత్యాన్ని ప్రకటన చేసే బోధకులు ఎక్కడైనా ఉన్నారని వెతుక్కోవలసిన ఈ దినాల్లో అసలు చర్చి మార్చటం అంటే అదేదో వ్యభిచారం అని చెప్పే దొంగ పాస్టర్లు, చర్చి మారిస్తేనే వ్యభిచారులని దూషణలు చేసే దుర్మార్గులైన బోధకులు ఉన్నారు సోదరులారా. నేను లేకుండా ఏ ఒక్కటి మాట్లాడలా, వినకుండా మాట్లాడలేదు. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఎంతో ఘోరమైన పరిస్థితి ఈనాడు క్రైస్తవ్యంలో నిజముగా తిష్టేసుకొని కూర్చుంది. ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఎవరి మాట వినరు. మనుషులు పెట్టిన సంఘాలకు ఇచ్చే ప్రాధాన్యత తన్నుకు చేస్తున్నారు సిగ్గు లేకుండా. కానీ దేవుని చేత ఏర్పాటు చేయబడిన బోధ క్రీస్తు బోధ అని, ఆ బోధ ఎక్కడైనా దొరుకుతుందా? నా ఆత్మ, నా యొక్క కుటుంబాన్ని నేనే విధముగా కాపాడుకోవాలి, వారందరినీ నిజమైన క్రైస్తవులుగా పరలోక సంబంధులుగా ఎలాగ తయారు చేసుకోవాలని ఆసక్తి కలిగిన తల్లిదండ్రులు బిడ్డల ఎడల ఎంతమంది ఉన్నారు. ఎక్కడైనా కానీ ఏదో వెళ్తున్నాం కదా, వెళ్ళేసాం, బైబిల్ దులిపేసుకొని ఇంట్లో పెట్టేసుకొని ప్రార్థన చేసుకొని సంతృప్తి చెందుతున్నారు. కానీ మీరు ఎక్కడికి వెళ్తారు అని ఎవరు ప్రశ్నించుకునే వాళ్ళు కూడా, వాళ్ళ ఆత్మను ప్రశ్నించుకునే జ్ఞానము కూడా లేని దుస్థితిలో ఉన్నారు. కనుకనే ఈ లేఖనాలన్నిటినీ ప్రభు చెప్తున్నాడు. నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. వారి భోజనము వారికి ఉరిగాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి చూడండి, వారి భోజనము అనగా వారు వినే వాక్యము వారికి ఉరి అయిపోతుంది, బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక అంటూ ఉన్నాడు. దేవుడే ఏంటి వాక్యం బోనైపోవడం ఏంటి? వాక్యము ఉరి అయిపోవడం ఏంటి? వాక్యం ఆటంకంగా ఉండడం ఏంటి అనుకుంటున్నారా? ప్రవచనములు నెరవేర్చబడుచు ఉన్నాయి. నిజముగా ప్రభు అయిన తండ్రి అందుకే చెప్పాడు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారికి ఆయన అమూల్యమైన వాడు. అనగా క్రీస్తు బోధనందు జీవించు వారికే క్రీస్తు అమూల్యమైన వాడు. క్రీస్తును విశ్వసించని వారందరికీ ఆయన అడ్డు బండ, అడ్డు రాయి అని చూడండి. రోమీయులకు రాసిన పత్రికలోనే 9వ అధ్యాయంలో 33వ వచనం చూడండి. ఇదిగో నేను అడ్డు రాతిని, అడ్డు బండను సీయోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. అడ్డు రాతిని, అడ్డు బండను ఎక్కడ పెట్టాడు? సీయోనులో. సంఘములలో ఈ దినాన ప్రభు అయిన క్రీస్తు అడ్డు బండగా, అడ్డు రాయిగా స్థాపించబడి ఉన్నాడు. ఎందుకనగా అందరూ కూడాను క్రీస్తును విసర్జించి, క్రీస్తు బోధను చెరిపివేసి, క్రీస్తు బోధ లేకుండానే బోధించుచున్న దొంగలతో నిండిపోయిన సంఘములలో ప్రభు అడ్డు బండగా, అడ్డు రాయిగా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన అమూల్యమైన వాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే క్రైస్తవుడికి ప్రయోజనకరము, ఆత్మీయ క్షేమం కలుగుతుంది. కానీ సోదరులారా, దేవుని నమ్ముకున్నాం, చర్చికి వెళ్తున్నాం, మేము కూడా యేసు ప్రభునే కదా నమ్ముకున్నాం, చర్చికి వెళ్తున్నాం అని మిమ్మల్ని మీరు మోసగించుకొనవద్దు. మీ బోధకుల చేత మీరు మోసపోవద్దు. ఇది సత్యం. అందరూ కూడా మోసగాండ్రకు పనివారు, విస్తారమైపోయిన ఈ కడవరి దినములు సత్యమును ప్రకటించువారు లేరు. అందుకే క్రీస్తు అనేకులకు అడ్డు బండగా ఉన్నాడు. అంతేకాదు, ఆయన ప్రవక్త అయిన యెషయా చెప్పిన ప్రవచనాన్ని కూడా మీరు చూసినట్లయితే, యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను, అభ్యంతరం కలిగించు బండగాను ఉండును, యెరూషలేము నివాసులకు బోనుగాను, చిక్కు వలగాను ఉండును. ప్రవచనం అండి. యెరూషలేము, ఇశ్రాయేలీలు అని ఏదో ఉందో వాళ్ళకది మనకని చెప్తుంది ఏంటి ఈవిడ అనుకుంటున్నారేమో. మనసు పెట్టండి దయచేసి. నేను ఏ ఒక్కరిని కించపరిచి మాట్లాడలేదు. మనమే దేవుని యొక్క ప్రజలము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రభు అయిన తండ్రి క్రీస్తునందు మనలను కూడా ఇశ్రాయేలీలతో సహపౌరులుగా, యూదులతో సమాన వారసులుగా చేసి, ఆయన సత్యమును ప్రకటించి, ఆయన యందు మనలను కూడా నూతనపరచుటకు ఇష్టపడి ఎంత గొప్ప కృపను చూపించాడు. ఈ లేఖనములు ప్రతిదీ కూడా మన కొరకేనని విశ్వసించండి, మీ ఆత్మకు క్షేమం కలుగుతుంది. ఆయన
యెరూషలేము నివాసులకు అనగా దేవుని నమ్ముకున్న ప్రజలందరికీ కూడా బోనుగా ఉన్నాడు, చిక్కు వలగా ఉన్నాడు. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగిపోయి చిక్కుబడి పట్టబడుదురు అని చెప్పాడు. ఎంత ఘోరమైన మాటలు మన కొరకు రాస్తే యేసు ప్రభు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం ఏదడిగితే అది ఇచ్చేస్తాడు. మనం దేవుని నమ్ముకుంటే మనకు అనుకున్నాయని జరిగిపోతాయని దొంగ మాటలు చెప్పే దొంగల మాటలకు బానిసలైపోతూ ఉన్నారా? లేక ప్రభు అయిన క్రీస్తు సత్యమును ప్రకటన చేస్తూ ఉంటే సత్యాన్ని మాకు కాదు అనుకొని పెడచెవిని పెడుతున్నారా? దయచేసి ఆలోచన చేయండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన తండ్రి అనేకులను మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, పొండి ఇక్కడి నుంచి అని చెప్పే అలాంటి సమూహంలో బ్రతుకుతున్నావా? లేకపోయినట్లయితే క్రీస్తును కలిగి క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను అమూల్యమైన రాయిగా నీ యొక్క జీవితంలో స్థిరపరచుకొని ప్రభు కొరకు జీవిస్తావో మీకు మీరే నిర్ణయించుకునమని కూడా ప్రభు యొక్క నామంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రభు ఇచ్చిన చక్కని ఒక మాట చదువుకొని ముగించేస్తాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని అని నిజంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములలో ప్రభువు రాజైన కోరెష్ను ఏర్పాటు చేసుకొని ఆయనతో చెప్తున్నాడు, నీకు నేనెవరో తెలీదు. చూడండి, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి నిన్ను ఘనపరిచి నిన్ను పేరు పెట్టి పిలిచాను. ఎందుకో తెలుసా? నా సేవకుడైన యాకోబు నిమిత్తము అన్నాడు. అనగా అప్పుడు యాకోబు ఉన్నాడా? నా ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు ఆదికాండంలోనే తన యొక్క జీవితాన్ని ముగించినట్లు మనకు తెలుసు. కానీ ఇక్కడ యాకోబు అనగా దేవుని యొక్క ప్రజలు, నిజముగా హృదయములో విశ్వాసము లేని దేవుని యొక్క ప్రజలు కనుకనే ఆయన చెప్తున్నాడు, నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నా ప్రజల కొరకు ఒక అన్యుణ్ణి తీసుకొని వచ్చి అతన్ని పేరు పెట్టి పిలిచి బిరుదులిచ్చి నా ప్రజల క్షేమం కోసం నిన్ను ఉపయోగించుకోవటానికి సృష్టికర్త యొక్క ఆలోచన చూడండి. దేవుని యొక్క సన్నిధిలో ఈ లోకములో పరిపాలన చేసే అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. ఎందరో లోకం సంబంధమైన మరి అధికారములు చేయించిన వారిని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆనాడు దేవుని యొక్క ప్రజల శ్రేయస్సు కొరకు, వారి క్షేమము కొరకు కోరెష్ను పిలిచి మాదీయులు పార్సీల రాజులైన వారిని కూడా ఉపయోగించుకొని దేవుని ప్రజలకు క్షేమాభివృద్ధి కలుగు చేశాడు. ఈ దినాన నువ్వు ఎక్కడున్నప్పటికీ ఏం చేసినప్పటికీ ఆయనకు పిల్లలుగా మనం జీవించినట్లయితే, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే మన నిమిత్తము ఎవరినైనప్పటికీ సోదరులారా, ప్రభువు మన నిమిత్తము ఉపయోగించుకోవటానికి, మన క్షేమము కొరకు ఎవరికైనా ఆజ్ఞ ఇచ్చి మనలను కాపాడుకుంటాడు. కంటి పాపను కనురెప్ప కాపాడినట్లు ప్రభువు తన వారిని కాపాడుకుంటానని వాగ్దానము ప్రవక్త అయిన జకరియా ద్వారా తెలియచేశాడు. మిమ్ములను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్లు ఎంత ప్రొటెక్షన్ ఇచ్చేసాడండి దేవుడు తన యొక్క పిల్లలకి. వారిని దేవుని కొరకు ప్రత్యేకపరుచుకున్న ప్రజలుగా పెంచి వారిని గొప్ప చేసి ఘనపరిచి వారి కొరకు రాజ్యాంగాలను మార్చి చట్టములను మార్చివేసి ప్రభువు ఎన్నో తన ప్రజల కొరకు ఆది నుండి కూడా గొప్ప కార్యములు చేస్తే వారందరూ ఆనాడు ప్రభు ఎడల వారి యొక్క హృదయము నమ్మకముగా లేదు. అందుకే ఆ హృదయములు చూచిన ప్రభువు వీరు ఎన్నటికీ గ్రహింపరు, వీరు ఎన్నటికీ చూడరు, వినరు అనేసి వినకుండా మూసిపడేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయ స్థితి ఏ విధముగా ఉన్నదో కనిపిస్తుందా? ఒకవేళ ప్రభువు మూసివేస్తే దాన్ని ఎవడైనా తెరవగలడా? ఆయన కృప
కాలాన్ని ఉపయోగించుకొని జాగ్రత్తగా ప్రభువా ప్రభువా అని పిలుచువారిగా మనం మిగిలిపోకుండా పరలోకమందున్న తండ్రి చిత్తానుసారముగా జీవించేవారిగా, ప్రభు చేత మెప్పు పొందేవారిగా, ఆయన మహిమలోనికి చేర్చబడివారిగా బ్రతకాలని తండ్రి ప్రేమించి లేఖనాలు మన దగ్గరకు తెచ్చాడు. కనుక ఆయన మీరెవరో నాకు తెలియదు అనే ఆ గుంపులో మనము త్రోసివేయబడకుండా, నెట్టివేయబడకుండా ఆయన కృపకు పాత్రులుగా మనము నమ్మకముగా ప్రభు యొక్క మాట విని సత్యమైన వాక్యానికి, సత్యమైన క్రీస్తు బోధకు లోబడి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.